ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మార్చి 30వ తేదీ శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం. తిరుమలలో ఆగమోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. మార్చి 27వ తేదీ నుండి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో సంప్రదాయబద్ధంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. శ్రీనివాస మంగాపురంలో నేడు పుష్పయాగ మహోత్సవం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి స్నపన తిరుమంజనం. గోవింద నామామృతంతో పరవశించిన అలిపిరి పాదాల మండపం. తిరుపతిలో తాళ్లపాక అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం. $5,258 కోట్లతో 2025-26 టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి తీర్మానం. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయాలను వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైఖానస ఆగమోక్తంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి 4 పర్యాయాలు అంటే ఉగాది, ఆణివార ఆస్థానం, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సమయాలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైఖానస ఆగమోక్తంగా జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మార్చి 30వ తేదీ శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉగాది ఆస్థానంను ఘనంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా పూజా ద్రవ్యాలను ధ్వజస్తంభ ప్రదక్షిణగా టీటీడీ జీఎస్ స్వాములు, అధికారులు, అర్చకులు తీసుకువెళ్లి స్వామివారి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై జాజి, జాపత్రి, కిచ్చిలిగడ్డ, శ్రీగంధం, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం వంటి ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో ఆలయ ప్రాంగణంలో అధికారులు, అర్చకులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలు, ధ్వజస్తంభ, బలిపీఠం మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఇక స్వామివారి కైంకర్యాలలో వినియోగించే పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ కోయిల్ ఆళ్వార్ తిరుమంజన విశేషాలను వివరించారు. స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమం సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు, అన్ని వస్తువుల్ని కూడా, పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది, నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేందుకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. ఈ
ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. జాజి, పచ్చకర్పూరం, కిచ్చిలిగడ్డ, జాపత్రి, కుంకుమ పువ్వు, శ్రీగంధం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్య లేపనంతో అధికారులు, అర్చకులు ఆలయ ప్రదక్షిణగా తీసుకుని స్వామివారి గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత పూజలు నిర్వహించారు. అనంతరం సుగంధ ద్రవ్య లేపనంతో ఆగమోక్తంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేసి పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ కోయిల ఆళ్వార్ తిరుమంజన విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం స్వామివారి ఆలయంలో అత్యంత వైభవంగా 27వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు జరపబడుతుంది. దానికోసం ఆ సందర్భంగా ఈరోజు కోయిల ఆళ్వార్ తిరుమంజనం అనేటువంటి కార్యక్రమం జరపబడింది. ఈ కోయిల ఆళ్వార్ తిరుమంజనం అంటే సన్నిధితో పాటు ఆలయం మొత్తం శుభ్రం చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భముగా స్వామివారికి పరిమళ ద్రవ్యాలు అంటే పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, కిచ్చిలిగడ్డ, పచ్చాకు, తెల్లనామం కోపలు, సాంబ్రా అనేటువంటి పరిమళ ద్రవ్యాలన్నిటి మిశ్రమంగా చేసి స్వామివారి సన్నిధంతా కూడా అలుగుతారు. ఆ సందర్భంగా స్వామివారికి ఈరోజు కైంకర్యం జరపబడింది. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో నాగరత్న, వీజీఓ సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్ కు చెందిన పి సంజయ్, ప్రసన్నారెడ్డి దంపతులు శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 8 పరదాలు, 1 కురాళంను ఆలయ అర్చకులు, అధికారులకు విరాళంగా అందజేశారు. వీరు గత 9 సంవత్సరాలుగా స్వామివారికి పరదాలను విరాళంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం వైఖానస ఆగమోక్తంగా జరగనుంది. ఫిబ్రవరి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం నేడు స్వామివారికి పుష్పయాగ మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేంచేపు చేసి యాగశాల కార్యక్రమాలను, పూర్ణాహుతి సమర్పణ ఇత్యాది వైదిక క్రతువులను అర్చకులు ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక పూజలు జరిపారు. ఆపై శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్త మంత్ర పఠనాదులు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. విష్ణు పదే పరమే మధ్వ ఉత్సాహ విష్ణుస్తవతే వీర్యాయ మృగోణ భీమ కుచరోగిధిష్టాః సోరుషత్రిష విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా నతే మహిత్వమన్వశ్నువంతి
रजसे पृथिव्या विष्णो देवत्वं परमस्य वित्से चक्रमे पृथिवी मेषगेता क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् అనంతరం పసుపు చందనాది ద్రవ్యాలను స్వామి అమ్మవార్లకు సమర్పించి తులసిమాలలతో అలంకరించి పవిత్ర కలశ జలాలతో సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తు ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి స్నపన తిరుమంజనం వీక్షించి తరించారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం మంగళవారం తెల్లవారుజామున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి గోవింద నామామృతపు జల్లులతో పరవశించింది. వందలాదిగా పాదాల మండపంకు చేరుకున్న టీటీడీ అన్నమాచార్య కళాకారుల కోలాటం, భక్తి సంకీర్తన ఆలాపన, సంగీత నృత్య కళా ప్రదర్శనాదులు ఇత్యాది అద్భుత కళా నీరాజనంతో అలిపిరి ప్రాంతం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన సంకీర్తనాచార్యులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి ఉత్సవాలు మంగళవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల, తిరుపతి, రాజంపేట, తాళ్లపాకలలో టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తొలి రోజైన మంగళవారం ఉదయం అలిపిరి పాదాల మండపంలో మెట్లోత్సవం సంప్రదాయబద్దంగా జరిగింది. అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కె రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, అన్నమయ్య వంశీయులు హరినారాయణ ఆచార్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అన్నమయ్య విగ్రహానికి అన్నమయ్య వంశీయులు హరినారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. అనంతరం అతిథులు, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు గోవింద నామస్మరణలు చేస్తూ అలిపిరి సోపాన మార్గం ద్వారా తిరుమలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా మెట్లోత్సవం విశేషాలను దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి పి ఆనంద తీర్థాచార్యులు, అన్నమయ్య వంశీయులు హరినారాయణాచార్యులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. 4 యుగాల్లో భగవంతుని పూజ ఒక్కొక్క విధంగా ఉంటుంది. తపస్సు, యజ్ఞయాగాదులు, అర్చన, సంకీర్తనాలు. కలియుగంలో పై 3 లోపమైన ఒక్క సంకీర్తన మాత్రం చేత మోక్ష మార్గానికి వెళ్ళవచ్చు అని చెప్పేసి భాగవతాచార్యులైనటువంటి శ్రీ సుఖమహర్షులు చెప్పారు. అదే మార్గంగా వస్తూ మన తెలుగు వారికి గర్వకారణము తొలి వాగ్గేయకారులైనటువంటి అన్నమాచార్యుల వారు ఈ నామ సంకీర్తన వైశిష్ట్యాన్ని తెలుపుతూ నరసింహస్వామి భక్తులై 32,000 సంకీర్తనలను గావించి మానవాళికి అందించారు. ఒకవేళ అన్నమాచార్యులు వంటి వ్యక్తి అవతారం కాలేనట్టయితే ఈరోజు మన పరిస్థితి ఎలాగుండేది అని చెప్పేసి అలాంటి గొప్ప వ్యక్తి మాకు ఇచ్చినటువంటి గొప్ప కానుక అన్నట్టయితే హరిభక్తి అనే కానుకనిచ్చి ఆ భగవంతునికి సమర్పించే సంకీర్తన కుసుమాంజలిని మాకు వరప్రసాదంగా వారు అందించారు. అలాంటి వారి ఆరాధన పురస్కరించి ఈరోజు మనము మెట్లోత్సవ కార్యక్రమాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ ఉన్నది. దీనికి అనేక అధికారులు, అనేక మంది కళాకారులు, వంశీయులైనటువంటి హరినారాయణాచార్యులే మొదలైనటువంటి మహనీయులందరి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. నమో వెంకటేశాయ. సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. 615 సంవత్సరాల క్రితం ఒక భగవంతుని సేవించే ఒక భక్తుడు ఉద్భవించినాడు. ఆయనే అన్నముడు అన్నమాచార్యులు. 32,000 సంకీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. ఆస్తి సంపాదించుకోవాల్సిన కాదు, అన్నమాచార్యులు ఏమి సంపాదించుకున్నారని కొన్ని లక్షల మంది భక్తులు హృదయాలలో సంకీర్తనామాన్ని భగవంతుని సంపాదించుకున్నటువంటి వ్యక్తి తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ విధంగా భక్తిని సంపాదించుకోమన్నాడు అన్నమాచార్యులు. ఈరోజు 522వ వర్ధంతి మహోత్సవం శుభ సందర్భంగా
ఏకాదశి శ్రవణ నక్షత్రము మంగళవారం రోజు 4 రోజు వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంటే ముందు రోజు మెట్లు పూజోత్సవం మెట్లకు పసుపు కుంకుమ ధారణ చేసి అన్నమాచార్య గోష్ఠీ గాన సంకీర్తన భక్తుల హృదయాల్లో నిలిచినటువంటి అన్నమాచార్య సంకీర్తనలు గానం చేస్తూ మెట్లు పూజ కార్యక్రమం నిర్వహించినారు. ఇదే విధంగా రేపు వర్ధంతి కార్యక్రమం రోజు ఉదయం అన్నమాచార్య ప్రాజెక్టులో సంకీర్తన గోష్ఠీ గానము అభిషేకాలు జరుగుతుంది. రేపు సాయంత్రం తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో స్వామివారు వేంచేపు జరిగే అక్కడ సంకీర్తన గోష్ఠీ గానం జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి ఈ మహత్తర కార్యక్రమాన్ని అన్నమాచార్య 622 మహోత్సవాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు 10,01,116 రూపాయలు విరాళంగా అందింది. విజయవాడకు చెందిన వెలగపూడి రాంప్రసాద్ చౌదరి అనే భక్తుడు ఈ విరాళం మొత్తాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావుకు అందజేశారు. 2025-26వ ఆర్థిక సంవత్సరానికి 5,258 కోట్ల 68 లక్షల బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిందని ఆయన వివరించారు. తిరుమల అన్నమయ భవనంలో సోమవారం టీటీడీ పాలక మండలి సమావేశం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వార్షిక బడ్జెట్తో పాటు నూతన దేవాలయాల నిర్మాణం, ప్రాచీన దేవాలయాల పునర్నిర్మాణం, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈవో జె శ్యామలరావుతో కలిసి వివరించారు. ఈరోజు బోర్డు మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నెల 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. వాటన్నిటికి కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది. అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది. అదేవిధంగా హోటల్ నిర్మాణం కోసం ముందుకొచ్చిన ఓబ్రాయ్ హోటల్, దీనికి టీటీడీ భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 35.25 ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇంకొక 15 ఎకరాలు కూడా టూరిజం వాళ్ళది. ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం 50 ఎకరాలు అవుతుంది. ఆ 50 ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, జూ పార్క్ నుంచి కపిలేశ్వర తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 50 ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ముందు టీటీడీకి ఆనుకున్నటువంటి భూములను కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము. శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని, దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని కాపాడాలని వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి. అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. అవన్నీ కూడా సద్వినియోగం తీసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా ఈ భూముల గురించి న్యాయస్థానాల్లో చాలా కేసులు ఉన్నాయి. ఆ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా త్వరితగతిన అవన్నీ సాల్వ్ చేసి ఆ భూములన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి వారు కోరారు. శ్రీవారి పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా అన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
టీటీడీలో నిధులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి. అందులో మనం మొట్టమొదటి బోర్డులోనే నిర్ణయం తీసుకున్నాం. దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈరోజు బోర్డులో కూడా మేము పెట్టి మరొకసారి దాన్ని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నేను టీటీడీ ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయడం జరిగింది. కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది రియాక్ట్ కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎవరైతే రియాక్ట్ కాలేదో వాళ్ళ ఇది లిస్ట్ ఇస్తే నేను కూడా ఉత్తరం రాసి వాళ్ళతో నేను మాట్లాడుతా అన్నారు. ఇది 1.5 ఇయర్లో ఒక కొలిక్కి తీసుకొచ్చి కొన్ని ఆలయాలను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది. అట్లాగే ఈ బోర్డు కూడా కట్టుబడి ఉంది. రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, దళిత వాడల్లో ఆర్థిక స్తోమతం లేక నిర్మాణాలు కొన్ని ఆగిపోయినాయి. వాటన్నిటికి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి, భక్తులకు అందుబాటులో తేవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ ప్రక్రియకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరాయంగా ఎక్కడా రాజీ పడకుండా దేవాలయాలని పునర్నిర్మించాలని కోరుతున్నాం. ఇదే విధంగా ఇటీవల అమరావతిలో శ్రీవారి కళ్యాణం చాలా అద్భుతంగా టీటీడీ అధికారులు అయితే ఏమైంది, బోర్డు సభ్యులు అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఎవరైనా కానీ అందరూ సహకరించారు. చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించాం. దానికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు. అది కూడా మనం బోర్డులో ఇవాళ తీర్మానం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి బోర్డు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని శ్రీనివాస సేవా సమితి అనేది వాళ్ళు ఒక సప్లయర్ ఉన్నాడు. ఈ కొన్ని ప్రొవిజన్స్ ఆయన సప్లై చేస్తాడు. ఆర్గానిక్ అని చెప్పేసి సప్లై చేస్తామని చెప్పేసి నాసిరకం చేస్తూ ఉంటే మన అధికారులు పట్టుకొని మన బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. వారికి 25,500 సుమారు టికెట్ కూపన్స్ ఇచ్చారు ఈ దర్శనాలు. సో అవి కూడా మనం బోర్డులో నిర్ణయం తీసుకొని రద్దు చేయడం జరిగింది. ఇకపోతే కోర్టులో పనిచేసినటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి 43,000 రూపాయలు జీతం ఇస్తే అందులో 4,800 GST కట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, మాకు అది కట్ కాకుండా చూడండి అని చెప్పి అది కూడా బోర్డులో పెట్టేసి వాళ్ళకి నష్టం కలగకుండా 43,000 చేతికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా కొన్ని కొత్త టెంపుల్స్ నిర్మించాలని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా అది తిరుపతిలో గంగమ్మ టెంపుల్, తలకోన, బుగ్గ కర్నూలు డిస్టిక్, అదేవిధంగా ఉపమాక టెంపుల్ అనకాపల్లి, సికింద్రాబాద్లో ఒక చిన్న శ్రీగిరి టెంపుల్, అదేవిధంగా ధర్మవరంలో ఒక చిన్న టెంపుల్ ఉంది దాన్ని, అదేవిధంగా కొడంగల్లో ఒక పెద్ద టెంపుల్ వస్తుంది. అది తిరుపతి తిరుమల దేవస్థానంకి అక్కడ కొన్ని మూలాలు ఉన్నాయని చెప్పేసి హిస్టరీ చెప్తుంది. సో దాన్ని కూడా మనం అక్కడ కూడా ఒక నిర్మాణం చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా కరీంనగర్, ఇవన్నీ కూడా టెంపుల్స్ ఫస్ట్ ఫేజ్లో చేయటం జరుగుతుంది. ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చినాయి, అవన్నీ కూడా టీటీడీ తీసుకొని బాధ్యత తీసుకొని అవన్నీ కూడా జరగటం జరుగుతుంది. అట్లాగే సైన్స్ సిటీకి 20 acres ల్యాండ్ టీటీడీ ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు కానీ ఏం కానీ యాక్టివిటీస్ లేవు. సో దానికి మళ్ళీ మనం టీటీడీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 181 మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినారు. మేము 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, మాకు రిటైర్మెంట్ కూడా దగ్గర వచ్చేస్తుంది, మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, మాకు సిమ్స్లో అడ్మిషన్ లేదు, ఐడి లేదు, ఏం లేదు అని అన్నారు. సో దాన్ని మేము బోర్డు దృష్టికి తీసుకొచ్చాము. వాళ్ళు కూడా దానికి ఒక కమిటీ వేసి దాన్ని ఎలా చేయాలి ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇంకొకటి, ఈ టీటీడీలో ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ 3 నెలలకు ఒకసారి శుభదం టికెట్లు ఇచ్చి వాళ్ళని దర్శనాలకి అలౌ చేయాలని చెప్పేసి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీస్తో. అట్లాగే
రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరి హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి, ఐడెంటిఫై చేసి. చాలా న్యూసెన్స్గా ఉంది అక్కడ. రోజు కొన్ని తట్టలు కొత్తగా వెలుస్తున్నాయి. వాటన్నిటి కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోమంటున్నారు. చాలా మంది వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చేతగాక చాలా మంది రాలేకపోతున్నారు. వాళ్ళకి కూడా ఆఫ్లైన్లో కూడా అలౌ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. దాన్ని కూడా అధికారులు దృష్టి తీసి దాన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే టీటీడీ ఉద్యోగులకి గతంలోనే మనం బోర్డు దృష్టికి వచ్చింది, వాళ్ళకి నేమ్ బ్యాడ్జ్ ఇవ్వాలి అనేది. ఇప్పుడు ఈరోజు కూడా డిస్కషన్ జరిగింది. దాన్ని అధ్యయనం చేసి ఎవరైతే టెంపుల్ పరిధిలో ఉంటారో, ఎక్కడైతే ఈ పిలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి కంపల్సరిగా ఐడెంటిటీ బ్యాడ్జ్ పెట్టమని చెప్పేసి అధికారులను కోరాను. అదేవిధంగా బ్రేక్ దర్శనం ఏదైతే ఉందో దాన్ని ముందులో ఏఏడి ఉండేది 5:30-6 గంటలకి, ఈరోజు కూడా 5:30కి పెట్టారు. దాన్ని ట్రయల్ రన్లో మళ్ళీ ఓపెన్ చేయండి, 10 గంటలకు అంతే కుదరట్లేదు, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా అధికారుల దృష్టి తీసుకొస్తే వాళ్ళు కూడా అధ్యయనం చేసి త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తాం. ఇక కాశీమఠం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నిత్యహారితిలో వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాం. ఈ గతంలో ఏర్పడిన అగమశాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో సభ్యులు, వాళ్ళని కమిటీ, వాళ్ళని 5 మందిని కొత్త వాళ్ళని తీసుకొని పాత వాళ్ళని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని మా దృష్టికి వచ్చింది. వాళ్ళందరినీ కూడా డ్రాప్ చేసి కొత్త వాళ్ళని నిర్మించుకోవాలని చెప్పేసి ఒక బోర్డు నిర్ణయం తీసుకుంది. కింద శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏదైతే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి కూడా ఒక 1 crore రూపీస్ కానీ కావాలని అడిగారు. అది కూడా ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది. ఇకపోతే 5,258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ ఈరోజు బోర్డు ఆమోదం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.